హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పెరుగుట విరుగుట కొరకే అనేటువంటి సామెతను పరిశీలిద్దాం. అసలు పెరుగుట విరుగుట కొరకే అనేటువంటి సామెత వెనకాల ఉన్నటువంటి ఇతి వృత్తాంతం ఏంటంటే, పెరుగుట విరుగుట కొరకే అంటే అర్థం ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఒక వ్యక్తి పైన అతిగా ప్రేమ పెంచుకున్నా, లేదంటే ఒక వస్తువు పైన అతిగా ఆశ పెంచుకున్నా సరే, అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా విరిగిపోతుంది. అంటే ఆ బంధం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని చెప్పి దాని భావం. ఎలాగంటే ఫర్ సపోజ్ మీరు చూడండి, ఒక ఇంటిని కడుతున్నామంటే ఆ కింద ఉన్నటువంటి బేసును బట్టి అది ఎంత హైట్ ఉండాలో అంత హైటే కట్టాలి. అంతకు మించి అత్యాశకు పోయి మనము ఆశకు పోయి ఎక్కువగా దాని హైట్ పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే, ఎక్కడో ఒక చోట ఒక యాంగిల్ వద్ద అంటే ఒకనొక కోణంలో అది బెండ్ అయిపోయి మొత్తానికి కూలిపోతుంది. అదేవిధంగా చెట్టు చూడండి, ఒక చెట్టు పెరుగుతున్నప్పుడు దాని కాండం యొక్క బరువును బట్టి అది ఎంత హైట్ పెరగాలో అంత హైటే పెరిగి అక్కడికి ఆగిపోతుంది. ఎంత పెద్ద చెట్టు అయినా సరే ఒకనొక దశలో దాని పెరుగుదల అనేది ఆగిపోతుంది. అలా కాకుండా అది పెరుగుతూనే పోతే ఏమవుతుంది, ఎక్కడో ఒక చోట దాని కాండం అన్నది దాని వెయిట్కి దాని బేస్కి సంబంధం లేకుండా ఒక్కసారిగా ఒకనొక చోట యాంగిల్ బెండ్ అవుతుంది. అది బెండ్ అయిపోయి నేల కొరిగిపోతుంది. మొత్తానికే ఒకవేళ చెట్టు తూకం మరీ ఎక్కువైపోతే, చెట్టు బరువు ఎక్కువైపోయినా సరే దాని మొదల్లో అది విరిగిపోతుంది. అదేవిధంగా మన రిలేషన్స్ కూడా దేనిమైనా సరే మనం ఎక్కువ ఆశపడ్డా, లేదంటే ఒక వ్యక్తిని కానీ ఎక్కువగా ఇష్టపడుతున్నప్పుడు మన ఆశ అన్నది ఎక్కడో చోట ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. అందుకే అతి ఎందులోనూ పనికిరాదని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. అది ఏదైనా సరే, అది ఒక తిండి విషయంలోనైనా సరే, ఒక పని విషయంలోనైనా సరే, ఒక రిలేషన్ విషయంలోనైనా సరే, ఎందులోనూ కూడా అతి పనికిరాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒకవేళ మన రిలేషన్లో కనుక అతి ఎక్కువైపోయి మనం చూస్తూ ఉంటాం, నేను చాలా గాఢంగా ఇష్టపడుతున్నానండి, ఎన్నో ఏళ్ల నుండి ఇష్టపడుతున్నామండి, ఇలా ఎదుటి వ్యక్తులపై మనము ప్రేమను పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఆ ప్రేమ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ అవ్వడానికే అది పదే పదే పెరుగుతూ ఉంటుందని చెప్పి దాని భావం. అందుకే పెరుగుట విరుగుట కొరకే అని చెప్పి పెద్దలు అన్నారు. సో ఈరోజు వీడియోలో మనం ఈ బాహ్య ప్రపంచంపై, ఈ ఆధునిక ప్రపంచంపై మనకు ఉన్నటువంటి భ్రమ లేదంటే ఒక మాయ అన్నది మనలో కూడా పెరిగి పెరిగి ఎటువంటి జ్ఞానాన్ని మనకు కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అనల మించుకైన నకిలంబు చెరచును, మనసు పెరిగి పెరిగి మాయ చెరచు, బ్రహ్మమయము చెరచు భవబంధముల నెల్ల, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అనల మించుకైనా నకిలంబు చెరచును అన్నాడు. ఇక్కడ అనలము అంటే అగ్ని. మనం లాస్ట్ పద్యంలో కూడా చెప్పుకున్నాం, లాస్ట్ వీడియోలో కూడా. అనలము అంటే అగ్ని, అది కొంచెమైనా సరే మొత్తం సమస్తాన్ని తగలబెట్టేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే నిపురవ చూడండి, కొంచెము ఇంతైనా సరే మనం ఎక్కువగా పెద్దగా మండుతుంది. మనం ఒకవేళ ఒక గడ్డి వామునైనా, లేదంటే ఒక పెద్ద వస్తువును మండించాలన్నప్పుడు మనం ఒక అగ్గిపెట్టెలో ఉన్నటువంటి పుల్లలన్నీ వాడడం కదా, అంటే ఒక 10-15 అగ్గిపుల్లలు వాడడం కదా. ఒక అగ్గిపుల్ల అంటే చిన్న నిపురవ్వ, ఇంత నిపురవే ఆ పెద్ద గడ్డివామును లేదంటే ఒక పెద్ద వస్తువును తగలబెట్టేస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే వేమన, అగ్ని అనేది చిన్న నిప్పురవ అయినా సరే అది వ్యాప్తి చెందే కొద్దీ, అంటే అది పెరిగే కొద్దీ దాని యొక్క ఉధృతము లేదంటే దాని యొక్క ప్రభావం అన్నది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. అంతే కదా, అగ్గిపుల్ల ఒక్కచోట అంటిస్తేనే అది పెంచుకుంటూ పెరిగి 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 మొత్తం సమస్తాన్ని దహించగలదు. అంతటి శక్తివంతమైనది అగ్ని. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అది వ్యాప్తి చెందే కొద్దీ దాని ప్రభావం అన్నది ఎక్కువగా ఉంటుంది. అంతే కదా, మనం అంటించేది ఒకచోటే, కానీ అది వ్యాప్తి చెందే కొద్దీ, అది పెరిగే కొద్దీ దాని యొక్క ప్రభావం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అనల మించుకైనా నకిలంబు చేరచును అని చెప్పి చెప్పాడు. అదేవిధంగా రెండవ పదంలో మనసు పెరిగి పెరిగి మాయ చేరచు అన్నాడు. మనం ఏదైనా ఒక వస్తువు పైన లేదంటే ఒక వ్యక్తి పైన అతిగా ఆశపడ్డప్పుడు, లేదంటే అతిగా ప్రేమించినప్పుడు అది పెరిగి పెరిగి వారిపై ప్రేమ కానీ లేదంటే ఒక వస్తువు పైన ఆశ కానివ్వండి, పెరిగి పెరిగి ఒకనొక స్థాయిలో అది విరిగిపోతుంది. అందుకే వీడియో మొదటిలో నేను పెరుగుట విరుగుట కొరకే అనేటువంటి సామెత వాడడం జరిగింది. ఎక్కడో ఒక చోట మన మనస్సు అన్నది పెరిగి 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 ఒకనొక స్థాయిలో విరిగిపోయి, మన మనస్సు మనకు ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ఏ వస్తువుపైన అయితే ఆశ పెట్టుకున్నావో, లేదంటే ఏ వ్యక్తిపైన అయితే ఇష్టాన్ని పెంచుకున్నావో, ఆ వ్యక్తి లేదంటే ఆ వస్తువు అన్నది భ్రమ, మాయ అనేటువంటి జ్ఞానాన్ని మనకు కలగజేస్తుంది మన మనస్సు. అందుకే అది పెరిగి 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 విరిగిపోతుంది. ఆ విరిగినప్పుడు ఏంటంటే, ఓహో, నేను ఆశపడ్డటువంటి వస్తువు మాయ, లేదంటే నేను ఇష్టపడ్డటువంటి వ్యక్తి అనేవాడు ఒక భ్రమ, ఇదంతా కూడా ఒక కాలయాపన, ఇదంతా కూడా అనవసరమైనది అని చెప్పి
జ్ఞానం మనకు కలుగుతుంది. అందుకే మన మనస్సు పెరిగి పెరిగి ఏం చేస్తుందంటే, అరే అబ్బాయి, నువ్వు ఏ వస్తువుపైన అయితే ఆశపడ్డావో, లేదంటే ఏ వ్యక్తినైతే అతిగా ప్రేమించావో, ఆ వ్యక్తి లేదంటే ఆ వస్తువు అన్నది భ్రమరా బాబు అని చెప్పి మన మనస్సు ఒకనొక స్థాయికి వరకు పెరిగి తిరిగి మనకు తెలియజేస్తుంది. అందుకే మనస్సు పెరిగి పెరిగి మాయ చెరచు అన్నాడు. మనం ఏ భ్రమలో అయితే మనం బ్రతుకుతూ ఉంటామో, ఏ భ్రమలో అయితే ఒక వస్తువు మీద ఆశ పడుతూ ఉంటామో, ఒక వ్యక్తి పైన ఆశ పెంచుకుంటూ ఉంటామో, మన యొక్క సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా మన మనస్సు అనేది ఒకనొక స్టేజ్ వరకు పెరిగి, అరే నువ్వు పెంచుకున్నదంతా ఒక బొట్టి భ్రమరా బాబు, ఇదిగో చూడు అని చెప్పి ఒకనొక స్టేజ్లో ఆ రిలేషన్ కానీ లేదంటే ఆ ఆశను కానీ బ్రేక్ చేసేసి అదంతా మాయా అని చెప్పేటువంటి విషయాన్ని మన మనసు తెలియజేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి మాయను చెరిపేస్తుంది మన మనస్సు. ఎప్పుడైతే మన మనస్సు అక్కడ ఉన్నటువంటి భ్రమను తొలగిస్తుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఆ భ్రమ మనకు తొలగినప్పుడే అక్కడ ఉన్నటువంటి సత్యం మనకు తెలుస్తుంది. లేదంటే అక్కడ ఉన్నది ఇంకా నిజం అనుకొని మనం భ్రమపడుతూ మన యొక్క కాలాన్ని మనం వృధా చేసుకుంటాం. అంతే కదా ఫ్రెండ్స్. మన మనస్సు అలా పెరిగి పెరిగి విరగకపోతే, అది పెరుగుతూనే పోతే మనం అదే భ్రమలోనే బ్రతుకుతూ ఉంటాం. అదే వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాం. అదే వస్తువు పైన ఆశ పెట్టుకొని అలాగే మన యొక్క కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మన మనస్సు ఆ వస్తువు పైన కానీ లేదంటే ఆ వ్యక్తి పైన బ్రేక్ అవుతుందో అప్పుడే మనకు అక్కడ ఉన్నటువంటి భ్రమ తొలగి అక్కడ ఉన్నటువంటి ఒక సత్యాన్ని గ్రహించి మనం వెంటనే రియలైజ్ అయిపోతాం. మనం రియలైజ్ కాకపోవడం అన్నది ఎట్టు పరిస్థితుల్లోనూ జరగదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఖచ్చితంగా రియలైజ్ అవుతాం. అంటే ఏదో ఒక స్టేజ్లో మన మనస్సు అది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. మనస్సు మాత్రం ఎంతవరకు పెరుగుతుంది? పెరిగి 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 ఎక్కడో ఒక చోట ఒక బిల్డింగ్ కానీ ఒక చెట్టు కానీ కూలిపోయినట్లే ఇది కూడా ఏదో ఒక సమయంలో అంటే మనకు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మనస్సు అన్నది బ్రేక్ అయిపోయి మనకు అక్కడ ఉన్నటువంటి భ్రమను తొలగించి మనకు అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే మనసు పెరిగి పెరిగి మాయ చెరచు అన్నాడు. అది అంటే మన మనస్సు పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఆ భ్రమను తొలగిస్తుందని చెప్పి దాని భావం. మన మనస్సు ఉన్నదే మనకు మాయను చెరపడానికి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ భ్రమను కలిగించేది మనస్సే, మళ్ళీ ఆ భ్రమను తొలగించి అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మనకు తెలియచేసేది కూడా మన మనస్సే. అంత విచిత్రమైనది మన మనస్సు. సో అదేవిధంగా మూడవ పదంలో బ్రహ్మమయము చెరచు భవబంధముల నెల విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇక్కడ బ్రహ్మమయము అంటే ఏమిటి? మయము అంటే జ్ఞానము, బ్రహ్మమయము బ్రహ్మ జ్ఞానము. ఇక్కడ వేమన గారు బ్రహ్మమయము అనేటువంటి పదాన్ని ఎందుకు వాడాడంటే, చూడండి మనకు చాలామంది అంటూ ఉంటారు ఇదంతా ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మ చేసినటువంటి మాయ, ఇదంతా బ్రహ్మమయము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ మయము అంటే మాయ, మాయ అంటే జ్ఞానము. ఎందుకంటే మాయ అనేది ఉంటేనే దాని వెనకాలే జ్ఞానం ఉంటుంది. ఎలాగైతే వెలుగు వెంటే చీకటి, అదేవిధంగా ఓటమి వెంటే మళ్ళీ గెలుపు. సో ఈ విధంగా ఒకదాని వెనకాల ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా మాయ అనగానే దాని వెనకాల ఖచ్చితంగా జ్ఞానం ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఆ మాయ ఎప్పుడైతే తొలగుతుందో మనకు ఆటోమేటిక్గా ఆ వెనకాల ఉన్నటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఒకవేళ అలా కాకుండా ఆ మాయను అలాగే చూస్తే అది మాయలాగే ఉంటుంది. అందుకే మనం వీలైనంత వరకు అది మనసును పెంచుకొనైనా సరే, బ్రహ్మజ్ఞానాన్ని పెంచుకొనైనా సరే మనము అక్కడ ఉన్నటువంటి మాయను తొలగించుకోవాలి. అప్పుడే దాని వెనకాల ఉన్నటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఫర్ సపోజ్ అక్కడ ఒక రూమ్లో చీకటి ఉందంటే అక్కడ రూమ్లో ఏదైనా ఒక వస్తువును చూడాలంటే ఖచ్చితంగా ఒక దీపాన్ని పట్టుకొని వెళ్ళాలి. సో ఏ విధంగా అయితే ఆ చీకటి రూమ్లో ఉన్నటువంటి వస్తువును చూడడానికి మనము దీపాన్ని పట్టుకొని వెళ్తామో అదేవిధంగా బ్రహ్మ జ్ఞానము అనేటువంటి ఒక జ్ఞానాన్ని తీసుకొని మనం గనక ఆ మాయను తొలగించుకోగలిగితే అక్కడ ఉన్నటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. సో అందుకే వేమన గారు బ్రహ్మమయము అని చెప్పి ఇక్కడ పదాన్ని వాడడం జరిగింది. ఇక్కడ మయము అంటే మాయ, ఇక్కడ మాయ అంటే జ్ఞానము. అంటే ఆ మాయ ఆ బ్రహ్మ సృష్టించినటువంటి మయము అంటే ఆ మాయను తొలగించుకోవాలంటే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి మనం. అందుకే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడే ఈ భవ బాంధవ్యాలన్నీ కూడా మాయ అనేటువంటి విషయం మనకు తెలిసి అక్కడ ఆ మాయ తొలగి ఆ బ్రహ్మ జ్ఞానం వల్ల అక్కడ ఉన్నటువంటి మాయ చెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి జ్ఞానము మనకు కలుగుతుంది. అంతే కదా, అక్కడ మాయ ఉండడం వల్లే మనకు జ్ఞానం కలుగుతుంది. అసలు అక్కడ మాయే లేదంటే మనకు అది జ్ఞానం అనేటువంటి విషయం కూడా తెలియదు. అంతే కదా, మనము నష్టపడుతున్నప్పుడే తర్వాత వచ్చేటువంటి సుఖం విలువ ఏ విధంగా అయితే తెలుస్తుందో అదేవిధంగా అక్కడ మాయ అనేది ఉంటేనే మనకు దాని వెనకాల ఉన్నటువంటి విషయం అక్కడ ఉన్నది జ్ఞానము అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. అందుకే మాయ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్రహ్మ జ్ఞానం అన్నది మనకున్నటువంటి భవబాంధవ్యములన్నింటినీ చెరిపేస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ భవబాంధవ్యములు అంటే ఏంటి అంటే ఇంకా నేను, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా తమ్ముడు, నా అక్క చెల్లెళ్ళు, సో ఈ రకమైనటువంటి రక్త సంబంధమైనటువంటి భవబాంధవ్యాలు.
ఈ భవబంధవ్యాలను బ్రహ్మ జ్ఞానం అన్నది తొలగిస్తుందని చెప్పి చెప్తున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్. నిప్పు చూడండి, అది ఎక్కువగా వ్యాప్తి చెందే కొద్దీ దాని యొక్క ప్రభావం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అది ఎంత వ్యాప్తి చెందితే దాని యొక్క ప్రభావం అంతగా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన మనస్సు కూడా దేనిపైన ఆశపడ్డప్పుడు, లేదంటే ఏ వ్యక్తిపైనైనా సరే మనసు పెరిగినప్పుడు అది పెరిగి 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 అక్కడ ఉన్నటువంటి, అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి మాయను చెరిపేస్తుంది. అదే విధంగా, అంటే ఏ విధంగా అయితే నిప్పు పెరిగే కొద్దీ ప్రభావం ఎక్కువగా ఉంటుందో, అదే విధంగా ఏ విధంగా అయితే మన మనస్సు అన్నది పెరిగి పెరిగి ఆ యొక్క మాయను చెరిపేస్తుందో, అదే విధంగా బ్రహ్మజ్ఞానం అన్నది కూడా మనకు ఉన్నటువంటి ఆ భవ బాంధవ్యాల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని, ఆ యొక్క బంధాలను, ఇవన్నీ కూడా అశాశ్వతము అనేటువంటి జ్ఞానాన్ని కలిగించి ఆ యొక్క బంధాలను మనలోని చేర్పేస్తుంది. ఇది ఏ విధంగా జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే దైవ చింతనపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాము, అంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా దైవ చింతన చేస్తూ ఉంటామో, ఆ దైవానికి సంబంధించినటువంటి, ఆ పరమాత్మునికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి 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 మనకు ఇదంతా కూడా మాయ, ఈ బంధాలు, ఈ రక్త సంబంధాలన్నీ కూడా అశాశ్వతం అనేటువంటి జ్ఞానం కలుగజేస్తుంది. ఎప్పుడు మనము ఆ బ్రహ్మ జ్ఞానం మనకు కలగాలి. మనకు ఎప్పుడైతే ఆ దైవ చింతన అనేది ఒక పరిపూర్ణమైనటువంటి స్థాయికి చేరుకుంటుందో అప్పుడు మనకు బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఆ జ్ఞానం కూడా పెరిగి పెరిగి చివరకు ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతము, ఈ భవ బాంధవ్యాలు లేదంటే ఈ రక్త సంబంధాలన్నీ కూడా, నీ తమ్ముడు కానీ, నీ చెల్లెలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతము, ఇదంతా కూడా ఒక మాయ అనేటువంటి జ్ఞానాన్ని మనకు కలగజేస్తుంది. అది ఏ జ్ఞానము? బ్రహ్మ జ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడే మనకి ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి చెప్తున్నాడు. అందుకే బ్రహ్మమయము చెరచు భవ బాంధవ్యములనెల్లా విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనకు అజ్ఞానమైన లేదంటే జ్ఞానమైన రెండు కూడా అతి చేయడం వల్లే కలుగుతాయి. మనం బాగా గమనిస్తే అతి చేయడం వల్లే అజ్ఞానం కలుగుతుంది, అతి చేయడం వల్లే జ్ఞానం కూడా కలుగుతుంది. ఎందుకంటే మనకు ఆ అతి అనేటువంటి విషయంలో ఒకానొక టైంలో మనము అజ్ఞానంలో పడిపోతూ, ఆ అజ్ఞానం అన్నది అతిగా భ్రమించినప్పుడే మనకు జ్ఞానం కూడా కలుగుతుంది. అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విచిత్రం. ఇక్కడ ఏదైనా అంతే ఫ్రెండ్స్, మనకు ఒక వ్యక్తి ప్రేమ విషయంలోనో లేదంటే ఒక వస్తువు పైన ఆశ విషయంలోనే కాదు, మన మనస్సు అన్నది ఏ విధంగా అయితే పెరిగి పెరిగి ఒక చోట ఆగిపోయి మన జ్ఞానాన్ని కలగజేస్తుందో, ఇది ఒక మనసు విషయంలోనే కాదు, యావత్తు సృష్టి అంతా కూడా అదే జరుగుతుంది. ఎల్లకాలము ఏది కూడా పెరగడం అన్నది ఎక్కడా కూడా జరగదు. కేవలం ఒక్క కాలం మాత్రమే అలా ముందుకు సాగుతూనే ఉంటుంది తప్ప మిగతావన్నీ కూడా ఏదో ఒక దశలో ఖచ్చితంగా ఆగిపోతాయి. అంతెందుకు, మనం ఈరోజు ఏదో డెవలప్ అయిపోతుంది, పెద్దగా అప్డేట్ అయిపోతుంది, ఈ ప్రపంచమంతా ముందుకు పరిగెడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. ఇది ఎంతో కాలం పరిగెట్టదు. ఏదో ఒక సమయంలో, అది యుగాంతం కావచ్చు, లేదంటే ఏదో ఒక దశ కావచ్చు, ఈ యొక్క సృష్టి అంతం కూడా కావచ్చు. కాకపోతే ఆ దశ అన్నది ఏదో ఒక దశలో మన ఈ యొక్క అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది. ఫర్ సపోజ్ మన ఇండియానే చూడండి, గత 50 ఏళ్ళుగా ఏమంటున్నారు, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. అంటే ఇండియా అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అంటే ఎక్కడో ఒక చోట అది ఆగిపోవాలి కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇండియా అంటే డెవలపింగ్ కంట్రీ, కానీ చైనా, జర్మనీ, లేదంటే అమెరికా, బ్రిటన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. అంటే అవి ఒక స్టేజ్ వరకు డెవలప్ అయిపోయి ఆగిపోయాయి. అంటే నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ ఏంటి అనేది ఇంకా లేదు అక్కడ. అంటే మనకంటూ ఒక లక్ష్యం, అంటే మన దేశానికంటూ ఒక లక్ష్యం ఉంది, అంటే అభివృద్ధి చెందాలి అని ఒక లక్ష్యం ఉంది మన దేశానికి. కానీ ఆ దేశాలకు ఇక లక్ష్యాలు లేవు, ఇంకా డెవలప్ అయ్యేటువంటి ఛాన్సులు లేవు. ఎందుకంటే అది ఆగిపోయింది. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. డెవలప్డ్ అయ్యింది అంటే ఇక్కడ ఆగిపోయింది, ఇంకా ముందుకు డెవలప్ అవ్వడానికి ఆస్కారం లేదు. అంతే కదా, ఏదైనా అంతే. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఏదైనా సరే, అది ఒక వస్తువు కానీ, ఒక విషయం కానీ, ఒక ప్రేమ కానీ, ఏదైనా సరే ఇక్కడ ఒక చోటికి వెళ్ళి ఆగవలసిందే, ముందుకు వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. సో అందుకే విరుగుట కొరకే అన్నాడు. అది ఏదో ఒక స్టేజ్లో బ్రేక్ అవ్వాలి, లేదంటే అంతటితోనే ఆగిపోవాలి. అంతేగాని ఇంకా పెరిగి పెరిగి ఇంకా డెవలప్ అయిపోతాం, ఇంకా పెరుగుతూనే ఉంటాం, ఇంకా డెవలప్ చేస్తూనే ఉంటాం. ఎక్కడికి? ఇవన్నీ కూడా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మనకు అభివృద్ధి ఈ యొక్క అభివృద్ధి పదంలో పడి, ఈ యొక్క డెవలప్మెంట్ మాయలో పడి మన అంతాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం. మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎంత డెవలప్మెంట్ అయినా సరే, ఎంత ఎదుగుదలైనా సరే, ఎంతటి అభివృద్ధి అయినా సరే ఎక్కడో చోట ఆగిపోవాల్సిందే, ఎప్పుడో ఒకసారికి కూలిపోవాల్సిందే అని చెప్పి మనం గ్రహించాలి. ఈ విధంగా చూస్తే ఒక వస్తువు మీద కానీ, లేదంటే ఒక వ్యక్తి మీద కానీ మన మనస్సు పెంచుకోవడం అన్నది ఒక రకంగా మనకు మంచిదే. ఎందుకంటే దానివల్ల మనకు జ్ఞానం కలుగుతుంది. అదంతా భ్రమ, అదంతా కూడా మాయ అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది.
అది చాలా వరకు మనకు ఉపయోగకరమే. కానీ మనము ఆ ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో, ఎప్పుడైతే మనం ఆ జ్ఞానం మనకు కలుగుతుందో, ఆ జ్ఞానాన్ని మనం వంట పట్టించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. అంటే ఒక వ్యక్తి వల్ల కానీ, ఒక వస్తువు వల్ల కానీ దానిపై మనసు లేదంటే వారిపై మనసు పెంచుకొని ఇది ఎప్పుడైతే దెబ్బతింటామో అంతటితో ఆ సత్యాన్ని గ్రహించిన తర్వాత మనము ఆ మాయ మనకు చెరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ వస్తువు జోలికి కానీ లేదంటే అటువంటి విషయాల పట్ల ఆసక్తి చూపించకూడదు. అందుకే ఇది భ్రమర బాబు అని తెలియజేయడానికే మన మనసు పెరుగుతుందని చెప్పి మనం గ్రహించుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, ఒక వ్యక్తి పైన లేదంటే ఒక వస్తువు పైన మన మనస్సు పెరుగుతుంది, మనకు ఇష్టం పెరుగుతుంది. అది ఎలానే కొనసాగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఆ రిలేషన్ అన్నది బ్రేక్ డౌన్ అవుతుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భ్రమను మన మనసు తొలగించి అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.